చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. మరి సీరియల్ చేసే అవకాశం వస్తే చేస్తారా మలయజ గారు? అనిల్ రాపుడి గారు నా రీల్స్ చూసి అతను నా ఇన్స్టా ఫాలోవర్ తెలుసా? ఇంతమంది ఆర్టిస్టులు ఎంతో మంది ఉన్నా ఎవరిని ఫాలో అవ్వట్లేదు, నన్ను ఫాలో అవుతున్నారు. కొడుకుని హీరోగా ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. ఒక 1 అవర్లో ఇంట్రడ్యూస్ చేస్తాము అని ఇంట్రడ్యూస్ చేసేసారు. సక్సెస్ఫుల్గా ఈవెంట్ అంతా కంప్లీట్ అయ్యింది. ఇవాళ నాతో పాటు గలగలా మాట్లాడుతూ తన స్మైలీ ఫేస్తో ప్యూర్ లవ్తో అందరినీ నాన్న నాన్న అని పలకరిస్తూ ఎప్పుడూ హ్యాపీగా యూట్యూబ్లో, ఇన్స్టాలో, ఫేస్బుక్లో ఎక్కడ చూసినా కూడా ఆవిడే కనిపిస్తూ ఉన్నారు. ఆవిడెవరో కాదు, నాన్న నాన్న అన్నప్పుడే ఈ పాటికి మీకు అర్థమైపోయి ఉంటుంది ఆవిడెవరో కాదు, మలయజ గారు. ఆవిడ మనతో పాటు ఉన్నారు. ఆవిడని అడిగి మరిన్ని విషయాలు అండ్ ఆవిడ సక్సెస్ సీక్రెట్స్ అండ్ చాలా చాలా జరిగాయి కదా ఈ మధ్య, వాటన్నిటి గురించి కూడా ఆవిడని అడిగి తెలుసుకుందాం. దెన్ వైలెట్, లెట్స్ స్టార్ట్ ద ఇంటర్వ్యూ. నమస్తే అండి. హాయ్ నాన్న, ఎలా ఉన్నారు? సూపర్. ఎస్, మిమ్మల్ని చూస్తే ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే నాన్న అనే పలకరింపులో ప్యూరిటీ కనిపిస్తూ ఉంటుంది. అసలు ఇంత మంచితనాన్ని ఎలా క్యారీ చేస్తున్నారు అసలు మీరు? బేసికల్గా మన దగ్గర ఏముంటే అదే బయట కనబడుతుంది కదా నాన్న. ప్లస్ మా వారు మా పిల్లలతో నేను ఉంటుంటాను కాబట్టి, ఎట్లా హౌస్ వైఫ్ కాబట్టి పిల్లలతో ప్రేమగానే ఉండాలి కాబట్టి ఆ ప్రేమ ఎక్కడున్నా అట్లా ఉంటుంది. ఇంట్లో ఒకటి బయట ఒకటి ఎక్స్ప్రెస్ చేయలేము కాబట్టి ఇక్కడ ఉన్నది ఇక్కడ కనబడుతుంది. ఫుల్ అంటే ఫుల్ జోష్గా ఉంటారు, మంచిగా ఎనర్జెటిక్గా, ఏది మాట్లాడినా జెన్యూన్గా ప్యూర్గా ఉంటుంది. అండ్ అలాగే మీరు స్మార్ట్ జోడీకి ముందు మలయజ గారు ఒక ప్రభాకర్ వైఫ్, ఆవిడ హౌస్ వైఫ్, ఇంట్లోనే ఉంటారు అని చెప్పేసి ఏదైనా ఫంక్షన్స్కి ఇలా వెళ్ళినప్పుడు కనిపిస్తుంటారు. బట్ ఇప్పుడు ఏ ఇన్స్టా ఓపెన్ చేసినా, ఫేస్బుక్ ఓపెన్ చేసినా, యూట్యూబ్ ఓపెన్ చేసినా కూడా, ఏదైనా షో చూద్దామని టీవీ పెట్టినా కూడా మలయజ గారు కనిపిస్తున్నారు. ఏంటి అసలు సీక్రెట్ ఏంటి? ఏం లేదు నాన్న, నేను అంటే పెళ్ళి అయిన లవ్ మ్యారేజ్ మా వారిని చేసుకున్న తర్వాత ఎవరో ఒకళ్ళు పిల్లల్ని చూసుకోవాలి అంటే ఇంట్లో పారిపోయి వచ్చి పెళ్లి చేసుకున్నాము. సో బతకాలి కదా, ప్రూవ్ చేసుకోవాలి కదా. సో ఇంకా లవ్ మ్యారేజ్, ఇంకా మా లవ్, తను నన్ను వదలలేకపోతున్నాను, నేను అతన్ని వదలలేకపోతున్నాను. ఇంకా వచ్చి చెప్పకుండా ఇంట్లో పెళ్లి చేసుకున్నాం. మాదంతా సఖీ స్టోరీ అనమాట. చేసేసుకొని అంతా అడ్వెంచరు. కానీ ఆ టైంలో నాకు అది బాగా నచ్చేసింది. మా నాన్నగారి తర్వాత నాకు నచ్చింది మా వారే. నచ్చిన వాళ్ళే చేసుకుంటే మన లైఫ్ హ్యాపీగా ఉంటుంది కదా. నాకు చిన్నప్పటి నుంచి నిజంగా నా బుక్స్ అంత ఎక్కువ చదివేదాన్ని కాదు, సినిమాలు చూసేదాన్ని, ఏమీ తెలియదు. ఫస్ట్ మా వారు పరిచయం అయ్యారు, అతనితోనే లవ్లో పడిపోయాను. ఇంకా అతన్ని ఎక్కడ మిస్ చేసుకుంటారో ఏమోనని ఇంకా లవ్ చేసుకున్నాం, పెళ్లి చేసేసుకున్నాం. ఇంట్లో వేరే మ్యాచెస్ చూస్తున్నా కానీ చేసుకున్నాం. ఇంకా చేసుకున్న తర్వాత బాబు కడుపులో పడ్డాడు. ఇంకా ఏదో ఒకటి చేయాలి. ఇద్దరు వెళ్ళిపోతే మళ్ళీ లవ్ మ్యారేజ్, ఇంట్లో అక్కడేమో యాక్సెప్ట్ చెయ్యరు. సో ఎవరో ఒకళ్ళు చెయ్యాలి కదా. అందరం ఒక డెసిషన్కి వచ్చేసి నువ్వు ఇంట్లో కూర్చొని జాగ్రత్తగా పిల్లల్ని నన్ను చూసుకో, నేను నిన్ను చూసుకుంటానంటే 40 years వరకు అతను చెప్పిన మాట విన్న తర్వాత ఏదో వెళ్తే ఏదో చెయ్యాలి లైఫ్లో. ఓకే, పిల్లలు పెద్ద అయ్యేసరికి మీకు కూడా అంటే పిల్లలు పెద్దగా అయితే వాళ్ళ పనిలో వాళ్ళు బిజీగా ఉంటారు, మా వారు వర్క్లో ఉంటారు, నేను ఒక్కదాన్నే ఇంట్లో ఖాళీగా ఉంటే మొగుడుతో గొడవలు, పిల్లలతో గొడవలు అవుతున్నాయి. ఇది ఏది లేకుండా ఏదో సంథింగ్ ఏదో చెయ్యాలని ఆలోచన వచ్చింది. లక్కీగా ఇంకా అప్పుడే స్మార్ట్ జోడీ ఓంకార్ గారు పిలిచారు. పిలిచి మా వారు వద్దులే మమ్మల్ని, నీకేం తెలియదు కదా, ఏం తెలియదు కదా, అవసరం లేదు, వద్దని చెప్పేద్దాం, నేను ఎట్లా బిజీగా ఉన్నాను, వద్దు మమ్మల్ని ఏదో ఒకటి చేద్దాం, నువ్వు ఉంటావు కదా పక్కన అని మా వారిని నేనే ఒప్పించా. లేదులే మమ్మల్ని, నువ్వు ఉంటావు కదా, నువ్వు పక్కన గైడ్ చేస్తూ ఉంటావు కాబట్టి ఇద్దరం ఓకే చేసుకుందాం, బాగానే ఓకే. బట్ ఈ స్మార్ట్ జోడీలో మీ పర్ఫార్మెన్సెస్ ఇద్దరివి కూడా అద్భుతం. నేను చెప్పింది తను ఫాలో అయ్యేటోళ్ళు, తను చెప్పింది నేను ఫాలో అయ్యేటోళ్ళు, ఇద్దరు టీం వర్క్ కాబట్టి అవుట్పుట్ అంత వచ్చింది. ప్లస్ ట్రోఫీ కూడా మేము గెలుచుకోవడానికి మాకు దోహదపడింది. ఈ స్మార్ట్ జోడీ తర్వాత ఇంకా అప్పుడే కరోనా వచ్చింది. తర్వాత ఇంకా కొంచెం జనాల్లోకి వచ్చిన తర్వాత ఏదో కొంచెం మాట్లాడడం వచ్చింది, అన్నీ తెలుసుకున్న తర్వాత ఇంకేదో చెయ్యాలన్నప్పుడు మధ్యలో నేను కొంచెం ఇన్సూరెన్స్ చేశాను, కర్రీ పాయింట్ పెట్టాను. అవి జనాలతో పని ఉండింది, నేను ఇంకా ఫ్యామిలీని వదిలేసి బయటికి వెళ్ళాల్సి వచ్చేది. ప్లస్ కర్రీ పాయింట్ కూడా నేను కుక్ మీద డిపెండ్ అవ్వాలి. సో ఇవి ఎప్పుడు మనుషుల మీద డిపెండ్ అయ్యే వర్క్ వద్దు అని ఆలోచించాను. స్మార్ట్ జోడీ తర్వాత కరోనా వచ్చింది, అందరి ఇళ్లలో కుకింగ్ చేస్తూ ఏదో ఒకటి యూట్యూబ్లో పెట్టడం, ఇన్స్టాలో పెట్టడం చూశాను.
ఇది మనం ఎందుకు ట్రై చేయకూడదు అని ఐడియా వచ్చింది నాకు కూడా. అప్పుడు మా వారిని ఒప్పించుకున్నాను, మమ్మల్ని నేను కూడా ఏదో కుకింగ్ పెట్టి జస్ట్ ఒక కుకింగ్ చేసి నేను వీడియో అప్లోడ్ చేస్తా, ప్లీజ్ మమ్మల్ని ప్లీజ్ ఎందుకు నాన్న నువ్వు మమ్మల్ని చూసుకో సరిపోతుంది కదా, నీకు ఎక్కడ టైం ఉంటుంది మమ్మల్ని చూసుకోవటం అంటే, లేదు లేదు నాన్న ఇప్పుడు పిల్లలు పెద్దగా అయ్యారు కదా, సర్లే ప్రభాకర్ గారు సర్లే నీ చావు నాకెందుకు, ఇంకా ప్రశాంతంగా ఉంటుంది, నన్ను టార్చర్ చేయవు కదా అన్నారు. ఇప్పుడు జనాల్ని టార్చర్ చేస్తున్నా, కానీ నేనే టార్చర్ చేస్తున్నాను, నన్ను బాగా రిసీవ్ చేసుకుంటున్నారు మా ఆడియన్స్ అనమాట. ఏం కాదులేండి, బాగుంది. ఇదైతే ఎవరి మీద డిపెండ్ సోషల్ మీడియా ఇప్పుడు యూట్యూబ్ అయితే నేను ఎవరి మీద డిపెండ్ అవ్వక్కర్లే. మధ్యలో కొంచెం మా వారు పిల్లల మీద డిపెండ్ అయ్యారు, కానీ ఇప్పుడు వాళ్ళే అయిపోయినా వంట అయినా హాయ్ ఫ్రెండ్స్ నేను ఊరెళ్ళాను ఫ్రెండ్స్ ఏది చూస్తే చెప్పవచ్చు కదా అట్లా అనమాట. కొంచెం గ్రౌండ్ వర్క్ చేసి దీని గురించి ఎక్స్ప్లోర్ చేసి నేను చెప్తే అది జనాలకి యూజ్ అవుతుంది, నేనేం చూసానో అది మీరు వెళ్ళొచ్చా వెళ్ళకూడదా, ఈ వంటలో ఈ పోషకాలు ఉంటాయి ఇట్లా వండండి ఈ వెరైటీగా, జస్ట్ ఇన్ఫర్మేషన్ మనకేం తెలిసిందో జనాలు అది వాళ్ళు రిసీవ్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. గుడ్ అయితే గుడ్, బ్యాడ్ అయితే నచ్చితే చూస్తారు, అది కూడా నచ్చితే చూస్తారు, కంటెంట్ బాగుంటేనే చూస్తారు, కంటెంట్ బాగుపోతే వ్యూసే మాకు తెలిసిపోద్ది, మాకు అదే తెలిసిపోద్ది. సినిమా అయితే ఎన్నో సంవత్సరాలు కష్టపడి తీస్తే అవుట్పుట్ ఒక గంటలో ఎట్లా చెప్పేస్తారు, మాకు కూడా గంటలో మేము జస్ట్ 10 minutes అప్లోడ్ చేస్తాను, ఇంక అంతకంటే ఎక్కువ పెట్టినా బోర్ కాబట్టి ఒక 10 minutesలో నేనేమనుకుంటున్నాను అని చెప్పేసి పెట్టేస్తాను అనమాట. మరి వంట చెయ్యడం అంటే ఎంత ఇష్టము, వీడియోస్ చేస్తూ యూట్యూబ్ జనాలకు కూడా చెప్తూ ఉన్నారు. మరి ప్రభాకర్ గారికి ఇష్టమైన వంట ఏది చేసి పెట్టారు మీరు? పచ్చడి చేసినా ఇష్టం తనకి, ఎందుకు ఏమో మరి వాళ్ళ మమ్మీ చేసినప్పుడు అప్పుడు ఇష్టం, ఎప్పుడైతే నన్ను చేసుకున్నారో నేను పచ్చడి చేసి ఇచ్చినా కారపొడి చేసి ఇచ్చినా ఏది కల్పించినా బాక్స్లో షూటింగ్లో ఎంత పెట్టినా నా ఫుడ్ ప్లస్ ఏమైనా మీటింగ్స్ ఉంటాయి వాళ్ళకి నేను బాక్స్లో కలిపి స్పూన్ వేసి ఇస్తా, ఎంత ట్రాఫిక్లో ఉన్నా స్పూన్తో పెట్టుకొని తింటారు. ఫస్ట్ నా ఫుడ్ తర్వాతే వేరే ఫుడ్కి ట్రై చేస్తారు, కానీ అదర్వైజ్ నేను నా ఫుడ్డే బాగా మెయింటైన్ చేస్తారు ప్రభాకర్ గారు. అందుకే నా ఫుడ్ తిని బయట ఫుడ్ తిని ఇట్లా అవుతున్నారు, కొంచెం కూడా గ్యాప్ ఉంచరు. సో మీరంటే చాలా ఇష్టమని మేము వీడియోస్ చూస్తుంటే తెలిసిపోతుండదు, మీకు కూడా అంతే ఇష్టము. ఇంత ఇష్టం ఉంది కాబట్టి ఇంతవరకు హ్యాపీగా జర్నీ స్టార్ట్ అయ్యి ఇంకా అలా సాగుతూ ఉంది మీది. యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత ఫస్ట్ వీడియో దేనికి బాగా రెస్పాన్స్ వచ్చింది ఆడియన్స్ నుంచి? కొన్ని ఫస్ట్లో నాకు భయం వేసింది వీడియోస్ ఎట్లా చేయాలి. ఫస్ట్ నాకు భయాన్ని ఓవర్కమ్ చేయడానికి మా వారితోనే దసరా సెలబ్రేషన్స్ పిల్లలు ఫ్యామిలీతోనే ఇంట్రడ్యూస్ చేశాను. తర్వాత పాపతో చేసిన మా వారితో చేసిన నేను చేసిన బిర్యానీ ట్రెండింగ్ వెళ్ళిపోయింది. మరి మీ పాపం హాస్టల్ ఎలా ఉంటుంది? అది బాగా ఎమోషనల్ అయ్యారు, చూసాం మేము వీడియో. అంటే ఇంకా లవ్ మ్యారేజ్, నాకు 2 పిల్లలు, వాళ్ళే ప్రపంచం. అంటే నాకు ఇష్టం లేదు, మా వారికి అయితే హాస్టల్కి పంపించడం అస్సలు ఇష్టం లేదు. నేను ఎందుకు పంపించానంటే కొంచెం యూత్ కొంచెం ఫోన్లు ఎక్కువ వాడతారు కాబట్టి ఇంకా కొంచెం ఏమైనా చదువుకు డిస్టర్బెన్స్ అవుతుందేమోనన్న నా ముందు చూపుతో మా వారిని అడిగి ఒప్పించాను. ఇప్పటికీ ఉండలేకపోతున్నారు. మీరు ఎలా ఉంటున్నారు? నేను ఇంకా తప్పట్లేదు, ఇంకా మనం ఒకటి అనుకుంటే ఒకటి చెయ్యాలి కాబట్టి ఇంకా తప్పట్లేదు, ట్రై చేస్తున్నా. ఇంకా అదేంటి టైం హీల్స్ ఎవ్రీథింగ్ అంటారు కాబట్టి అంతే. ఇది సెన్సిటివ్ టాపిక్, నేను టచ్ చేయకూడదు, బట్ మీరు ఏంటి మీ బాధ ఏంటి అనేది ఆడియన్స్కి తెలియాలి. అంటే మీరు ఇంతవరకు అది జరిగాక బయటికి రాలేదు కాబట్టి మీ మాటల్లో వింటే వాళ్ళకి కనెక్ట్ అవుతుందేమో అనే ఉద్దేశంతో నేను అడగడం జరుగుతుంది. సీరియస్లీ నేను టచ్ చేయాలి అని కాదు. ఒక హీరోగా కొడుకుని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు అంటే మీలో ఉండే ఆనందం అవధులు ఉండవు. నిజంగా ఎవరైనా సరే ఒక కన్నతల్లిగా కొడుకు కూతురు బాగుంటేనే హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. కొడుకుని హీరోగా ఇంట్రడ్యూస్ చేస్తున్నారు, ఒక 1 hourలో ఇంట్రడ్యూస్ చేస్తాము అని ఇంట్రడ్యూస్ చేసేసారు, సక్సెస్ఫుల్గా ఈవెంట్ అంతా కంప్లీట్ అయ్యింది. వన్స్ ఇంటికి వచ్చేసరికి చూస్తే ట్రోల్ అవుతున్నారు. అసలు తల్లిగా మీ బాధ ఏంటి అసలు, ఆ ఫీల్, ఆ మూమెంట్? నన్ను పిలుస్తారని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు స్టేజ్ మీదకి. ప్లస్ ఇంకా ఎవరికైనా కాకి పిల్ల కాకి ముద్దు, నా కొడుకు నాకు ఇష్టం, దాన్ని కూడా ట్రోల్ అవుతుందని కూడా నాకు తెలియదు. ఇంకా ఎవరి పని వాళ్ళండి, ట్రోల్స్ చేసేవాళ్ళు ట్రోల్స్ చేస్తారు, నేను వ్లాగ్స్ చేస్తాను కాబట్టి వ్లాగ్స్ చేస్తాను. ఎవరిని తప్పు అయితే నేను పట్టను, ఎవరి పని వాళ్ళకి అది బ్రెడ్ అండ్ బటరు అంతే, ఎవరి పని వాళ్ళు చేస్తారు. దాని గురించి నేను ఇంటికి వచ్చి కొంచెం ఫీల్ అయ్యాను, బాధపడ్డాను. తల్లిగా ఉంటుంది కదా, మా వారు మా అబ్బాయి నేను వాడికి చెప్పాల్సిన బదులు వాడే నాకు అమ్మా ఇవి కామన్ అమ్మా, నువ్వు ఇంకా చాలా లక్కీ తెలుసా, ఎవరికి రాని పబ్లిసిటీ వచ్చింది నీకు, ఇది ఒక పబ్లిసిటీ స్టంట్ అనుకుంటున్నారు. లేదమ్మా ఏం కాదు, మన కంటెంట్ బాగుంది, ఇద్దరు అదే అన్నారు, కంటెంట్ రేపు సినిమా బాగుంది అనుకో వాళ్ళు బాగుందని చెప్తారు, బాగాలేకపోతే బాగాలేదంటారు. జస్ట్ మనం చేసుకుంటూ వెళ్ళటమే, మమ్మల్ని నువ్వేం ఫీల్ కాకమ్మా అని మా వారు. వాడు చిన్నోడైనా నాకు అంతా తెలిసేట, నేను నిజంగా అప్పుడు ఏడ్చాను, ఆ ట్రోల్స్కి అంత బాధపడలే. కానీ వాడు చెప్పే నాకు ఈ చిన్న
సెన్సిటివ్ ఈ చిన్న టాపిక్ నాకెందుకు తట్టలేదు అని మా వారు కూడా చెప్పేసరికి అంతే, మనలో కంటెంట్ ఉంటే ఆదరిస్తారు, లేదంటే లేదని ఇంకా అప్పటి నుంచి చేసుకోండి. బట్ ఆ డాన్స్ చూస్తే చాలా అద్భుతంగా వేస్తున్నారు తెలుసా. ఈ ఒక్క చిన్న వీడియోకి ట్రోల్ అయింది కానీ డాన్స్ చాలా బాగా చేస్తున్నారు. వాడు అసలు ఎక్కువ ప్రాక్టీస్ కూడా చేయలేదు, 1 డేనే ప్రాక్టీస్ చేసేసుకొని చేశాడు. కానీ డెడికేషన్ అది. వాళ్ళకి ఎవరికైనా మనకి ఏది ఇష్టం అనుకుంటే అందులో మనం 100% ఇస్తాం. నచ్చలేదంటే అటు సైడ్ కూడా చూడలేము, అది అవుట్పుట్ కూడా బాగా రాదు. ఎవరిని ఎక్కువ ఫాలో అవుతాడు మీ బాబు? మా అబ్బాయి, మమ్మీనా డాడీనా? మా వారినే. అసలు నన్ను ఏం పట్టించుకోరు, మమ్మీకి ఏం తెలియదు. మా వారే, నాకు కూడా మా వారే, మా ఇంట్లో అందరికి మా వారే. మీ పాపకు కూడా ఇంకా మా అమ్మాయి అయితే ఇంకా మా ఆయన్ని పట్టుకొని నాన్న కూతురు అంతే. ఇంకా అప్పుడప్పుడు నా కొడుకైనా మమ్మీకి సపోర్ట్ చేస్తాడు, కానీ మా అమ్మాయి అయితే ప్యూర్గా వాళ్ళ డాడీ. మరి సీరియల్ చేసే అవకాశం వస్తే చేస్తారా మలయజ గారు? ఇప్పుడు ఇన్ని చేస్తున్నాం కాబట్టి వ్లాగ్స్, ఇన్స్టా రీల్స్, యాక్టింగ్ అంటే ఉంది, వస్తే చేస్తాను. కానీ నాకు మూవీస్ అంటే ఎక్కువ ఇంట్రెస్ట్ నాన్న. అవి వస్తే మాత్రం కంపల్సరీ చేస్తా. మదరు, ఒక సిస్టరు, పిన్ని, అత్త, పెద్దమ్మ, అమ్మమ్మ, ఏదైనా చేసేస్తా. ఏదైనా చేస్తా, చెయ్యాలంతే. అని మూవీస్ చేయాలని ఉంది. ఇంకొకటి ఏంటంటే, నువ్వు టాపిక్ అడిగావు కాబట్టి చెప్తున్నాను. ఇది ఒక ప్రౌడ్ మూమెంట్. అనిల్ రాపుడి గారు, అతను నా ఇన్స్టా ఫాలోవర్ తెలుసా. ఇంతమంది ఆర్టిస్టులు ఎంతమంది ఉన్నా ఎవరిని ఫాలో అవ్వట్లేదు, నన్ను ఫాలో అవుతుండ్రు. ఒకరోజు ఫోన్ చేసి కూడా మా వాడిని, అన్న వదిన ఫోన్ నెంబర్ కావాలి మాట్లాడతా, మళ్ళీ చేస్తూ అందరూ ఒక టైప్లో చేస్తారు, ఆమె ఒక డిఫరెంట్ స్టైలు. దానికి ఇంకా అప్పటి నుంచి నాకు మూవీస్ చేయాలని, అప్పుడు దాకా నా మానాన్ని నేను ఉంటున్నా. అనిల్ గారే నాలో టాలెంట్ అని గుర్తించి, మా వారు మా పిల్లలు ఎవరన్నా మీరేంటి మాట్లాడేది, అనిల్ గారు అన్నారు, మీరేంటి వాళ్ళని కూడా పక్కన అనేస్తా. మూవీస్ చేయాలంతే. ఎస్, నాకు ఇష్టం. మరి ఆయన ఎలా అంటే ఒక మంచి డైరెక్టర్, F2 మంచి సక్సెస్ అయింది, F3 కూడా. సో అంత మంచి డైరెక్టర్ మీలో టాలెంట్ గుర్తించారంటే మీలో ఇంకొక యాంగిల్ చూసుంటారు. ఓకే, F1 క్రియేట్ చేయడం కావచ్చు, ఏదైనా మేబీ అవకాశం ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయేమో ఆయన. ఏమో, నెక్స్ట్ అయితే మూవీలో ఏదో ఒక రోల్ ఇస్తా అన్నారు, వెయిటింగ్ అనమాట దానికోసం. ఎస్, మేము కూడా వెయిటింగ్. అసలు ఏంటి అని అంటే, నేను కూడా ఇంకా ట్రై చేద్దాం, మా వారి దగ్గర పర్మిషన్ తీసుకొని మమ్మల్ని ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మూవీస్ చేస్తాను అని తీసుకొని చేద్దామని ఉంది. ఈ జనవరి 1 నుంచి నా రిజల్యూషన్ అదే. కొంచెం మంచి హెల్దీ ఫుడ్ తింటూ మా వారి గైడెన్స్లో మూవీస్ చేద్దామని ఉంది. సీరియల్స్ అంటే అంత ఇంకా మా వారి సీరియల్స్ చూసుకుంటారు. సీరియల్స్ చూసుకుంటున్నారు కదా. బుల్లితెర మెగాస్టార్ ప్రభాకర్ గారు ఎలా ఉన్నారు? అతను అసలు అడగక్కర్లేదండి. నేనంటే నాకు ఈ ఎనర్జీ అతన్ని చూసే నేర్చుకున్నా. డల్గా ఉండొద్దని తన దగ్గర నుంచే నేర్చుకున్నా. ఉండాలి, ఎప్పుడు ఎనర్జెటిక్ గా ఉండాలి, మనకి ఏం తెలిసినా ఏం తెలియకపోయినా యాక్టివ్గా ఉండాలని తన దగ్గరనే నేర్చుకున్నానండి. మలయజ గారు, మీకు కొత్త ఏం కాదనుకుంటున్నాను. ఇప్పుడు బాబుని ట్రోల్ చేస్తే మీరు బాధపడ్డారని అడిగాను. ఒకప్పుడు పాపం ప్రభాకర్ గారిని కూడా కొన్ని సందర్భాల్లో ట్రోల్ చేసిన సందర్భాలు ఉన్నాయి, సుమన్ గారు, ప్రభాకర్ గారిది. అప్పుడు ఆ మూమెంట్ లో కూడా ఇలానే బాధపడ్డారు? బాధపడ్డాను పాపం. తనే నన్ను దగ్గరుండి, ఇవి ఒకరోజు బాధ ఉంటుంది, ఒకరోజు సంతోషం ఉంటుంది. బాధ వచ్చిందని కుంగిపోవద్దు, సంతోషం వచ్చిందని పొంగిపోవద్దు. ఎప్పుడు మనం ఒక స్టేబుల్గా ఉండాలి. సైకిల్ చూడండి, చక్రం పైకి వెళ్ళిందని అదే మనల్ని పడేదు, కిందకి వచ్చామని మనం పడిపోం. అట్లా తిరుగుతూ ఉంటుంది, ఇది సైకిల్ అనమాట. అట్లా మనం బ్యాలెన్స్డ్గా ఉంటూ హ్యాపీగా లైఫ్ని ఎంజాయ్ చేయాలి. సక్సెస్ ఫార్ములా ఏంటి మలయజ గారికి? నా యూట్యూబ్ భాషలో అయితే ట్రెండింగ్ వచ్చి యూస్ వచ్చిందని పొంగిపోకుండా, డల్ వచ్చినా కంటిన్యూస్గా కన్సిస్టెన్సీ ఫాలో అవుతూ మన వర్క్ మనం చేసుకుంటూ వెళ్ళిపోతే ఎప్పుడో ఒకసారి గుర్తింపు వస్తుంది. నాకు అనిల్ గారు ఫోన్ చేసినట్టు ఏదో ఒక సక్సెస్ అయితే వచ్చేస్తుంది. వచ్చినప్పుడు మనం వాడుకోవాలి, అదే సక్సెస్. మీరు ఎంత అదృష్టవంతులంటే, ప్రభాకర్ గారు యాక్టరే, కొడుకు కూతురు ఇద్దరు చిన్నప్పటి నుంచి యాక్ట్రెస్ అండ్ యాక్టర్. మీరు కూడా ఈ మధ్య సోషల్ మీడియాలో బాగా చేస్తూ ఉంటున్నారు. వాళ్ళని చూసి పెరిగారా మీరు? ఎస్, చేస్తున్నారు. మూవీస్ కూడా చేయాలి అనుకుంటున్నారు. పాప ఈ మధ్య గ్యాప్ వచ్చింది, చిన్నప్పుడు చేసి ఇప్పుడు ఎందుకు గ్యాప్ వచ్చింది? గ్యాప్ తీసుకోవాలనుకున్నారా మీరు? అంటే ఇది కరెక్ట్గా చదువుకునే టైం కాబట్టి, స్టడీ టైం కాబట్టి, దానికి కొంచెం మంచిగా చదివితే ఏదైనా చేయొచ్చు. తను ఎట్లా ఫ్యూచర్లో డైరెక్షన్ చేస్తుందో, యాక్టింగ్ చేస్తుందో, తనకైతే నిజంగా చెప్తున్నా టచ్ వుడ్, తనకి ఆల్ క్రాఫ్ట్ 24 క్రాఫ్ట్స్లో టచ్ ఉంది. తను స్క్రిప్ట్ రాస్తుంది, డైరెక్షన్ చేస్తుంది, ఎడిటింగ్ చేస్తుంది, ఫోటోగ్రఫీ చేస్తుంది, మ్యూజిక్ చేస్తుంది, డ్యాన్స్ చేస్తుంది, అన్నీ చేస్తుంది. ఆల్రౌండర్, నిజంగా ఎక్స్ప్రెషన్ అన్నీ ఉన్నాయి. స్క్రిప్ట్ కూడా రాస్తుంది, కామెడీ అన్ని చేస్తుంది. తన ఇష్టం. కొంచెం ఇది చదువుకుంటే ఏదైనా చేయొచ్చు. ఇప్పుడు ఇంటర్ అయిపోయిన తర్వాత డాడీ నేను డైరెక్షన్ చేస్తా అంటే వెంబటే డైరెక్షన్, ఈ డిగ్రీ సైమల్టేనియస్ గా చేపిస్తాం. ఉన్నప్పుడు
తనకు పవర్ ఉన్నప్పుడు చేయించాలి, ఏది అవును. ఇష్టమైతే అది. యాక్టింగ్ అంటే యాక్టింగ్ చేపిస్తాం, డైరెక్షన్ అంటే డైరెక్షన్, తన ఇష్టం. మేము ఇద్దరం వదిలేసాం, మా అబ్బాయి అయితే యాక్టింగ్ ఇంకా యాక్టింగ్ ఇంకా. ఎస్, మీరు కూడా సినిమాల్లోకి రావాలి అని అనుకుంటున్నారు కాబట్టి మీకు ఎలాంటి టైప్ ఆఫ్ సినిమాలు ఇష్టము? రీసెంట్ గా చూసిన సినిమాలు ఏంటి చూసిన? నేను ఎక్కువ సినిమాలు ఏం చూడను, నాకు ఇంట్లో పని సరిపోతూ ఉంటుంది. మా వాళ్ళు చూస్తుంటే ఇంకా అన్నం పెట్టేటప్పుడు టిఫిన్లు పెట్టేటప్పుడు చూస్తూ ఉంటాను. థియేటర్కి వెళ్ళినప్పుడు మాత్రం ప్రశాంతంగా వెళ్తాను, ఇంకా అప్పుడు ఏం పని ఉండదు కాబట్టి మా వారే కారు డ్రైవింగ్ చేసుకుంటూ తీసుకెళ్తాను. నేను జస్ట్ రిలాక్స్ అవుతా. కామెడీ ఉంటే ఇష్టం, నేను నవ్వటం కాబట్టి పక్కన వాళ్ళని గిచ్చి గిచ్చి నవ్విస్తా. మా వారు 1-2 సార్లు చూశారు, నాకేమైనా కామెడీ వచ్చినా మా వారు జోక్స్ వచ్చినా బాగా నవ్వుతా, బాగా ఎగ్జైట్ అవుతా, పక్కన కొట్టి కొట్టి నవ్వుతా గిచ్చిగా. మా వారు 1-2 సార్లు చూసి తను కూడా గిచ్చడం స్టార్ట్ చేసింది. ఇంకో 3వ సారి నుంచి నేను తను గిచ్చుతున్నాను, నేను ఆపుకొని నేను నవ్వుతున్నాను అనమాట. ఇంకా స్టోరీ డిపెండింగ్ ఇంక చెప్పేస్తా, ఈ సినిమా హిట్ అఫట్ అని అది కొంచెం ఉంది, మమ్మల్ని ఇది బాగుంది బాగాలేదని చెప్పేస్తారు. ఈ మధ్య బాగానే మీ ఫ్యామిలీతో థియేటర్కి వెళ్తాం, బాగా ఎంజాయ్ చేస్తాము. ఫ్యామిలీ ఎంజాయ్ చేసేది అంటే సినిమా అంతే అంతే. ఎస్, నాన్న నాన్న అంటూ అంత ప్రేమగా పిలుస్తారు. ఫస్ట్ నుంచి అంతేనా? అందరిని అలానే పిలుస్తూ అంతే ఉంటారు? పిలుస్తాను, మా వారిని మమ్మలు అంటాను. మిగతా వాళ్ళని ఇంకా నాకంటే చిన్నోళ్ళు ఎవరున్నా నేను అన్నానే పిలుస్తాను, నాకు ఎందుకో ఇష్టం పిల్లలన్నా. ఇంకా Yes, తెలుస్తోంది మలయజ గారు. నిజంగా థ్యాంక్ యూ సో మచ్ మీరు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు. సారీ నాన్న, నేనే నీకు సారీ చెప్పాలి, ఎప్పటి నుంచో అడుగుతున్నావు. నేను ఏదో ఒక పనిలో బిజీగా ఉండటం వల్ల ఇవ్వలేకపోయాను. ఇంకా ఫ్యూచర్ లో ప్రభాకర్ గారిని కూడా తీసుకొచ్చి నీ కోరిక ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా చేయాలని కోరుకుంటున్నాం, అందుకే ఇప్పుడు వదిలిపెట్టేస్తున్నాను. బట్ థ్యాంక్ యూ సో మచ్. మీరు ఏదైతే అనుకుంటున్నారో మూవీస్ లో కూడా రావాలి, మేము కూడా చూడాలి కోరుకుంటున్నాం, మేము ఎంటర్టైన్ అవ్వాలి కాబట్టి. ఎస్, మీ యూట్యూబ్ సక్సెస్ అవుతుంది, ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్ గా ఇంకా పెద్ద ఎత్తుకు ఎదగాలని చెప్పి మూవీస్ కూడా 100% మూవీస్ చేయాలి, మమ్మల్ని ఎంటర్టైన్ చేయాలి. అలా సక్సెస్ ఇస్తే తొందరగా అయిపోతా, అందుకనే ఇంకోసారి చెప్పించుకున్నాను అనమాట. ఆల్ ది బెస్ట్. నిజంగా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, ప్యూర్ గా కోరుకుంటున్నాను. నాకైతే నాన్న ఇది ఇంటర్వ్యూ లాగా లేదు, జస్ట్ నాకు సిస్టర్ వచ్చి నాతో ఇంటర్వ్యూ మాట్లాడుతున్నట్టే ఉంది. నేను కూడా చాలా ఎంజాయ్ చేశాను, ఇంటర్వ్యూ లాగైతే ఫీల్ అవ్వలేదు. సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నేను చాలా బాగా ఎంజాయ్ చేశాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ నాన్న. థ్యాంక్ యూ సో మచ్.